ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో ఉంటానని చెబుతుంది. ఇక అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి వేస్తుంది. ఎంతో చక్కగా చూడముచ్చట్టుగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉండవచ్చని చెప్పి ఆమెకు అంగీకారం తెలియజేస్తుంది. ఇక భర్త కూడా ఏమీ అభ్యంతరం పెట్టడు. ఆ బాలిక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసి చక్కగా తలంతు పోసుకొని వంట చేసేది, అమ్మవారికి నైవేద్యం పెట్టేది. అందరూ నిద్ర లేచేటప్పటికే వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది. అంతేకాదు అన్నపూర్ణమ్మకు ఏది కావలసిన క్షణంలో తెచ్చేది. కాళ్ళకు రోజు మందు రాసేది, వేళకు మంచం వద్దకు భోజనం తెచ్చేది. అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోయేది. అలా నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ చక్కగా కోలుకుంటుంది. నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవడం మొదలు పెడుతుంది. ఆ బాలిక వచ్చినటువంటి వేళ విశేషం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఆ దంపతులు భావిస్తారు. ఇక ఆ రోజు రాత్రి భర్తతో ఈ బాలికని ఎప్పటికీ మన వద్దే ఉంచుకొని ఆమెకు మనమే వివాహం చేద్దామండి అని చెబుతుంది. ఇక